దేవుని చిత్తం జరగాలంటే ఫస్ట్ దానికి పూర్తిగా వ్యతిరేకతలోనికి మనం వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి. దాని గురించి నువ్వు బాధపడొద్దు. దేవుడు ఒకటి చెప్పాడు, నా జీవితంలో ఇంకోటి జరుగుతుంది. లేదు అంత బాగానే జరుగుతుంది. ఈ రోజు ఆయన ఎక్కడికి వచ్చి పడ్డాడంటే ఖైదీల మధ్యలోకి వచ్చి పడ్డాడు. ఏంటి ప్రభు నాకు చెప్పిన మాట ఏంటి, నేను చేసే ఉద్యోగం ఏంటి, అక్కడ అనుకోలేదు ఆయన. ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించిన వారు అక్కడ ఏమి చేసిరో అదంతయో అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండాను అతడు చేయున్నది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇలాగూ ఇచ్చిన పని ఇచ్చినట్టుగా యోసేపు విధేయత చూపించుకుంటూ వెళ్ళాడు. నీ జీవితంలో ఇప్పుడు ప్రెసెంట్ గా దేవుడు నేను ఎక్కడ ఉంచాడో అక్కడ నువ్వు విధేయత చూపించు చాలు. దేవుడు నీకు చెప్పిన వాగ్దానం సంగతి సరే, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడో, ఇప్పుడు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఇప్పుడు నీకేం పని ఇచ్చాడో ఆ పనిలో నువ్వు విధేయత చూపించు, ఆ పరిస్థితిలో నువ్వు విధేయత చూపించు. ఆ మనుషుల మధ్యలో దేవునికి విధేయత చూపిస్తూ దేవుడు నీకు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపో.